we can do these activities అన్నప్పుడు we will get the highest amount of problem. So basically when we started our careers it was very minute, but it grown so much that it has brought so many opportunities and so much hikes. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఇప్పుడు 4-5 years బ్యాక్ స్టూడెంట్స్ ఇప్పుడు 10-12 లక్షలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో దట్ ఐ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ గ్రోత్ అండ్ ఇట్ విల్ గ్రో, ఎందుకంటే ఇండియా ఇస్ బికమింగ్ హబ్ ఫర్ క్లినికల్ ట్రయల్స్. సో ఇది డ్యూరేషన్ ఏంటండి కోర్స్? కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 6 months ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే క్లినోసాల్ గురించి, క్లినోసాల్ ఎందుకు జాయిన్ అవుతారంటే ఇక్కడ 2 years ఆఫ్ వ్యాలిడిటీ ఇస్తాం. అంటే ఒక స్టూడెంట్ 2 years ఎన్ని బ్యాచెస్ అయినా ఎన్నిసార్లు అయినా అటెండ్ అవ్వచ్చు విత్ నో ఎక్స్ట్రా ఫీస్. టిల్ హీ గెట్స్ ప్లేస్డ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్లినోసాల్. సో this terms and condition, there is no terms and condition. హ్యాష్ట్యాగ్ ఇచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై ఏది ఉండదు మా దగ్గర. ఎన్ని బ్యాచెస్ అయినా అటెండ్ అవ్వండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ నాట్ గెటింగ్ ప్లేస్డ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ నేను వెళ్ళి ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, ప్రతి ఇంటర్వ్యూ నేను జాబ్ తీసుకుంటాను, రిజెక్ట్ చేస్తాను. నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ 3 ఆఫర్ లెటర్లు 4 ఆఫర్ లెటర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీ స్టాప్ దట్. మేము ఇప్పుడు ఆపేసాము. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒకవేళ ప్లేస్మెంట్ రాకపోతేనే నెక్స్ట్ ఆఫర్. వాళ్ళకి ఒకవేళ అక్కడ వచ్చింది అంటే మేము మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి పంపించాం. సో వీ స్టాప్. ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక ఆఫర్ లెటర్ మీరు రిజెక్ట్ చేశారంటే మేము కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాం. బికాస్ వాట్ రీజన్స్ యూ రిజెక్టెడ్ దాట్ ఆఫర్. సో బికాస్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు కంపెనీ ఆల్సో. కంపెనీస్ కమ్ అండ్ సీ దట్ మాకు ఇలాంటి క్యాండిడేట్స్ కావాలి. సో కంపెనీస్ మా దగ్గర ఎందుకు వస్తున్నారు అంటే బికాస్ వీ హ్యావ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ, అప్డేటెడ్ సిలబస్, technology, databases, regulations, international conferences, and industry experts and alumni sessions. And we had yesterday Sankranti celebrations. We had different activities to motivate our students. Group discussions untai. There are so much of outings. There are so much of learning activities which our students does. So Clinosol student ఎప్పుడైనా సరే ఒకటే ఆలోచనతో వస్తారు, Clinosol family. Exactly. I'm like a family. So that standards we are made. Actually నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, కాకపోతే నాకు కూడా జాయిన్ అవ్వాలని ఉంది మీ ఫ్యామిలీలో. సో క్లినికల్ రీసెర్చ్ అనేది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగుంటాయి. గ్రేట్ అండి. వాట్ అబౌట్ లైక్ అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏం చేస్తామంటే మేము ఎప్పుడైతే డెమో తీసుకొని రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడైతే పెడతామో అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాం, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అని. వాళ్ళు ఒకవేళ నేను హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నాను, ఇక్కడ జాబ్ చేయాలనుకుంటున్నాను అంటే వీ హ్యావ్ సమ్ స్కోరింగ్. సో వీ పుట్ ఇట్ యాజ్ నెగిటివ్. సో ఒకవేళ క్యాండిడేట్ వచ్చేసి లేదు ఐ వాంటెడ్ టు గో ఫర్ అబ్రాడ్, యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను, యూరోప్కి వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు వీ గివ్ అ పాజిటివ్ మార్క్స్ టు దట్ బికాస్ వీ వాంట్ అవర్ స్టూడెంట్స్ టు గో అబ్రాడ్ అండ్ టు గ్రో దేర్. So we have I think 20% of students in across the world, and we have students from Middle East. Qatar lo idhar students unnaru, Dubai lo 3 students unnaru, and US lo chaala mandi unnaru. Everyone is working in clinical research. Canada we have and Australia we have. Very recently we signed Canada nunchi memu oka MOU sign chesamu, wherein EduQuest company is supporting our students for education and also for placements, రెండు opportunities. రెండోది ఏంటంటే we have signed one MOU with TK Chain. So we have signed with a TK Chain which is supporting for US recruitments. వాళ్ళు యూఎస్లోనే ఉంటారు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ని వాళ్ళు అక్కడ ప్లేస్మెంట్ ఇస్తారు. థర్డ్, we have just recently signed an MOU with Academically, which is Australian based organization which supports for CAPS exam or for higher education and also for placements in Australia. We had very recently one webinar, online webinar for Clinosol students. Every week rendu webinars untayi, rendu webinars ma students ki every week 40 hours of learning aithe compulsory. Ma materials kaani, ma syllabuses kaani, maaku దగ్గర 300 hours of recorded videos untayi. మా దగ్గర ఎవ్రీ డే 2 poll questions రిలీజ్ అయిపోతాయి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్. ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ టు గివ్. అండ్ ఎవ్రీ డే క్లాసెస్లో మాకు డిస్కషన్సే ఉంటాయి, ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి. మేము వి డోంట్ యాక్సెప్ట్ లెర్నింగ్ ఆన్ స్లైడ్ ప్రజెంటేషన్. నేను ఏదో చెప్పేసినా నీకు అర్థమైందో లేదా నాకు సంబంధం లేదు, ఇవన్నీ కాదు. ఆన్లైన్లో వచ్చినప్పుడు స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే మ్యూట్లో పెట్టడము, వాడు వెళ్ళి ఆడ ఫోన్ పడేయడము, పోయి ఆడో ఇంకో టీవీ చూసుకుంటూ కూర్చోవడము, లేకుంటే యూట్యూబో లేకుంటే ఇన్స్టాగ్రామో. ఒక 30 సెకండ్ల కన్నా ఎక్కువ ఫోకస్ లేదు మన మీద. ఏదైనా ఒకటి ఫోన్ చేసిండంటే ఆడు ఏదో చెప్తాడు, అయిపోయింది. ఇంకా మన క్లాస్ ఎంత సీరియస్గా ఉన్నా, ఎంత బాగా చెప్తున్నా సార్ సర్వనాశనం.
ఆడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడాలు, రీల్ చూడాలు, లేకపోతే షార్ట్లు చూడాలు, అవతల మ్యూట్లో ఉంటాము, యువతల వీడియో ఆఫ్ ఉంటుంది. సో ఇది కాకుండా ఉండడానికి మేము ప్రతి స్టూడెంట్ చెప్తాం, మేము మీ పేరు పిలిస్తే అన్మ్యూట్ చేయాలి. ఓకే. మేము ప్రతి క్వశ్చన్ అడిగినప్పుడు డిస్కషన్ లాగా ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అన్నీ వచ్చేసి ఎప్పుడైనా సరే మేము థియరిటికల్గా అడగము. సో యాజ్ పర్ ప్రాజెక్ట్ బేస్డ్ కానీ సినారియో బేస్డ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక డ్రగ్ ఇలా తీసుకున్నాడు, ఓకే. ఈ డ్రగ్తో పాటు ఇంకో 10 డ్రగ్లు తీసుకున్నాడు, వాడికి ఇంకో 10 డిసీజ్లు ఉన్నాయి. ఓకే. సో ఈ డ్రగ్ తీసుకున్న వెంటనే ఒక అడ్వర్స్ ఈవెంట్ వచ్చింది, దీనికి దానికి సంబంధం ఉందా లేదా, ఇది క్వశ్చన్ మార్క్. సో కెజాలిటీ అసెస్మెంట్ అప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్ అర్థం చేసుకోవాలి, అసలు ఎప్పుడు తీసుకున్నాడు, అడ్వర్స్ ఈవెంట్ ఎప్పుడు వచ్చింది, వాడికి మిగతా డిసీజెస్ వచ్చాయి, వాడు ఈ డ్రగ్ తీసుకోవడం వల్లే వచ్చిందా లేదా, ఛాలెంజెస్ ఉన్నాయా, ఛాలెంజెస్ ఉన్నాయా, అసలు ఫార్మకోకైనెటిక్స్ ఏంటి, డ్రగ్స్ ఇవన్నీ తెలుసుకొని వాడు అప్పుడు ఆన్సర్ చెప్పగలరు. కేసు ఇచ్చేస్తాం అండి, కేస్ బేస్డ్ లెర్న్. సో వీ ట్రస్టెడ్ ఆన్ మల్టిపుల్ ఇన్నోవేటివ్ థింగ్స్ అండ్ వీ కేమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ అవర్ స్టూడెంట్స్. Super. I feel really happy. I mean, this kind of a practical experience and all is happening. So, దీని తర్వాత ఇంకా ఈ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఇలాంటిది ఏదైనా ఆప్షన్స్? సో ఏమవుతుందంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, యాజ్ ఐ సెడ్, ఒకసారి జాబ్ వచ్చిన వెంటనే లైఫ్ అయిపోతుంది. సో జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ జాయిన్ అయిన తర్వాత 2 years 3 years తర్వాత మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలుస్తారు. సార్ ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్, లైఫ్ బాగుంది సార్, బట్ what next, what is the next activity we have to do and how we have to grow. So life అనేది నేర్పించేది ఒకటే, లర్నింగ్ షుడ్ నెవర్ స్టాప్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక్కసారి ఫస్ట్ జాబ్ వచ్చిన వెంటనే వాళ్ళు 1 month 2 months హ్యాపీగా ఉంటారు, మళ్ళీ ఉన్నారండి, మళ్ళీ ఒక 6 నెలలు మరీ హ్యాపీగా ఉంటారు, తర్వాత సంవత్సరం తర్వాత దీంట్లో ఇంకేం లేదే నేర్చుకోవడానికి, వేరేదేం నేర్చుకోవాలి అనుకుంటాం. సో అందుకనే మేము మా అల్యూమినీ నెట్వర్క్ ఇంకేం చేస్తామంటే సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో CCRAs, CCDMs ఆర్ బేస్ సర్టిఫికేషన్స్ ఆర్ అడ్వాన్స్ సర్టిఫికేషన్స్ ఆర్ యువర్ ఇమేజింగ్ టెక్నాలజీస్, లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి అల్యూమినీస్కి నేర్పిస్తాం వాళ్ళు గ్రో అవ్వడానికి. సో మా అల్యూమినీ నెట్వర్క్ వచ్చేసి మా స్ట్రెంత్. మా స్టూడెంట్ బయటికి వెళ్ళాలంటే హీ బికమ్స్ అల్యూమినీ అండ్ హీ క్యాన్ కాంటాక్ట్. ఇప్పుడు నిన్న ఒక స్టూడెంట్ 3 years తర్వాత ఫ్రమ్ ఖతర్ షీ కాంటాక్టెడ్ us saying that sir I am moving to Canada, can you suggest us HEOR course. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ HEOR, హెల్త్ ఎకనామిక్స్ కోర్స్ ఇస్తాం. అసలు ఒక డ్రగ్కి ప్రైస్ ఎంత ఉండాలి, బికాస్ డ్రగ్ మీరు మార్కెట్లో తెస్తారు, 1 crore పెడితే బీతో వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకుంటారు. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ హెల్త్ ఎకనామిక్స్. గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ స్టెప్స్ టువర్డ్స్ రెడ్యూసింగ్ ద ప్రైస్ ఆఫ్ ద డ్రగ్, ఇంక్రీజింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ ప్రొవైడింగ్ ట్రీట్మెంట్ టు ఎవ్రీ ఇండివిజువల్. Because as per our agenda is safest drugs market. దానికి తగ్గట్లు మా ఎడ్యుకేషన్ ఎంత స్టాండర్డ్గా ఉంటే మా స్టూడెంట్స్ అంత పర్ఫెక్ట్గా టెస్ట్ చేయగలరు, అంత పర్ఫెక్ట్గా మెడిసిన్స్ మార్కెట్లోకి రాగలవు, డివైజెస్ మార్కెట్లోకి రాగలవు. యాజ్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు మార్కెట్. నన్ను చూసినప్పుడల్లా కాస్మెటిక్ ప్రోడక్ట్ అంటున్నారు, నిజంగా టెస్ట్ చేసి నాకు ఒక మంచి కాస్మెటిక్ ప్రోడక్ట్ ఇవ్వండి సార్ మీరు. బేసిక్ ఏంటంటే ఒక ఫన్నీ పార్ట్ ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్, ఇట్స్ అ వరల్డ్స్ 3rd largest pharma company and they produce the highest amount of cosmetic products for babies. And they do lot of clinical trials. ఇది చాలా మందికి తెలియదు. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ చాలా కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని, బేబీ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి ఇస్తారు, లేకపోతే బేబీ ప్రోడక్ట్స్ని ఇవ్వరు. సో ఈవెన్ if it is a shampoo or hair oil or hair or powders and all. I think very recently, 1.5 year back, there was a so big issue in market that US FDA చాలా కన్సర్న్స్ రేస్ చేసింది జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ మీద. ఇట్ ఈస్ గివింగ్ కార్సినోజెనిసిటీ అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ వాలంటరీలీ విత్డ్రా. సో వాలంటరీలీ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఒక పర్టికులర్ కంటెంట్ వల్ల కార్సినోజన్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి తీసేసింది. US FDA has given the statement. It's available in market and this all knowledge is needed for the academics. The biggest problem is students ఎప్పుడైతే బయటకు వస్తారో వాళ్ళ ఆలోచన ఇవన్నీ లేవు. వాళ్ళ ఆలోచన బుక్స్, మార్క్స్, పర్సంటేజెస్. నేను ఈ మార్క్స్ బుక్స్తో నేను వెళ్తే నాకు జాబ్ వచ్చేస్తాను. ద రియాలిటీ ఈస్ ద వరల్డ్ హ్యాస్ గ్రోన్ సో మచ్, అడ్వాన్స్మెంట్ చాలా వచ్చేసింది ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి, ఇప్పుడున్న రెగ్యులేషన్ గైడ్ లైన్స్కి. బికాస్ కోవిడ్ హ్యాస్ టాట్ సో మెనీ. కోవిడ్ వల్ల మనం చాలా నేర్చుకున్నాము అండ్ కోవిడ్ వల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఇండస్ట్రీ అనేది క్లినికల్ ట్రయల్స్. సో
దీనివల్ల మనకు ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒక 5 years ముందు నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ దస్, ఓకే నేను రన్ చేద్దాము, ప్యాషన్తో స్టార్ట్ చేశాను, ట్రైనింగ్ ఇద్దాము. బట్ ఐ చేంజ్ మాడిఫైడ్ ఎవ్రీ ప్రాసెస్. క్లినోసాల్ అనేది మొత్తం ప్రాసెస్ అన్ని చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు మాకు 2019 నుంచి ఇప్పటి వరకు we got 9 awards. So out of this, we had one international award. Last year, I took an award in Malaysia. Oh, great, sir. So University of Malaysia has given an award, and we had got awards from Indian Medical Association. We got award from Indian Pharmaceutical Association. And we have got award from National Integrated Medical Association for highest placements. We have shown on paper ఇంతమంది స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము, ఇంతమందికి జాబ్స్ వచ్చాయని ఆన్ పేపర్ మేము చూపించాము. సో దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దే గేవ్. అండ్ ఎవ్రీ month we sign nearly 8 to 10 MOUs with companies and colleges for collaborative growth into the academics as well as industry. మేము ఏం చేస్తున్నామంటే ఒక కాలేజ్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఒక ఇండస్ట్రీ, ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఇది మొత్తం బ్రిడ్జ్ చేస్తాం with only skills, not theoretical knowledge, situational based learning, projects, ఆర్టికల్స్ రాయడము, రీసెర్చ్ వర్క్ చేయడము, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ గురించి తెచ్చుకోవడము, 2 బ్లాగ్స్ రాయాలి, 2 ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి, ఒక ఆర్టికల్ రాయాలి, దీని తర్వాత ప్రతిరోజు పోల్ క్వశ్చన్స్ అటెండ్ అవ్వాలి, ఒక 2 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి, 90% అటెండెన్స్ ఉండాలి. ఇన్ని ఉంటేనే మేము క్యాండిడేట్ని పాస్ చేస్తాం. లేదంటే లేదు. వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ఇవన్నీ మేము డెమోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్. సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం మా దగ్గర. సో దానివల్ల ఏమవుతుందంటే మా క్వాలిటీ అనేది మాకు ఎప్పుడు కాంప్రమైజ్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రైవేట్ సెక్టర్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా అన్నీ నేర్పిస్తున్నారు. సో వాట్ అబౌట్ ది గవర్నమెంట్ సెక్టర్? Government sector, there are so many opportunities in government sectors also we are getting. And recently most of hospitals started clinical research, government hospitals also. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఇండియన్ ఫార్మకోపియల్ కమిషన్లో ఐపీసీలో ఇంటర్న్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎందుకంటే ఫార్మకో విజిలెన్స్ ఇండియాలో చాలా గ్రోత్కి వచ్చింది. ఇప్పుడు ఒక మెడిసిన్ తీసుకున్న తర్వాత దానికి ఒక అడ్వర్స్మెంట్ వస్తుంది. దాని అడ్వర్స్మెంట్ మనం రిపోర్ట్ చేస్తున్నామా లేదా? చిన్నప్పటి నుంచి మనం చూసేది ఏంటి అంటే, ఒక మెడిసిన్ తీసుకున్నాము, తలనొప్పి వచ్చింది, మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పోయి పడుకో లేకుండా కాఫీ తాగు, కానీ అది అడ్వర్స్మెంట్. అది మనం రిపోర్ట్ చేయకపోతే దాని యొక్క అడ్వర్స్మెంట్ మనం ఎప్పటికీ మర్చిపోలేం. మనం మన 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 మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. రిపోర్టింగ్ ఆఫ్ అడ్వర్స్మెంట్ ఈజ్ గుడ్. సో పబ్లిక్ హెల్త్లోకి ఇండియన్ గవర్నమెంట్ తీసుకెళ్తే they have taken a very stringent step. So more growth is towards government institutions because ICMR kani, NIN kani, CDSCO kani, all people have taken a very strong steps to grow clinical trials in India. So they have bought very stringent regulations తీసుకుంటారు. India is the first organization who bought the draft guidelines that alternative animal studies చేయాలి, animal studies ఇండియాలో చేయకూడదు అన్న గైడ్లైన్స్, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఇండియా, all over the world, India has bought that draft guidelines that alternative to animal studies ఇండియాలో స్టార్ట్ చేయాలి. సో ఆర్గాన్ ఆన్ చిప్ చేయండి, ఇన్ విట్రో స్టడీస్ చేయండి, ఎనిమల్స్ని బాధ పెట్టకండి అన్న ఫస్ట్ గైడ్లైన్స్. సైంటిఫిక్ వైజ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ టూ మచ్ హై అండ్ టాప్ 10 కంపెనీస్ ఆఫ్ ఫార్మా కానీ సిఆర్ఓస్ కానీ దే ఆర్ ఇన్ ఇండియా. సో వీ గెట్ జాబ్స్. మన యంగ్స్టర్స్ చెప్పాల్సింది ఏంటంటే లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మసీ వీళ్ళందరూ ఏమవుతుందంటే, వీ హ్యావ్ జాబ్స్ ఇన్ pharma companies, we have jobs in CROs, which is clinical research organization, we have jobs in IT companies, we have jobs in sites, and we have jobs in ethics committees and SMEs also. So ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ జాబ్స్ థర్డ్ పార్టీస్లో కూడా వస్తున్నాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్, కొత్త కంపెనీస్ వస్తున్నాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు మీరు ఎలాగో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు కదా, దాంట్లో వన్ ఆఫ్ ద రెగ్యులేషన్ ఏంటి, ఎవ్రీ పేషెంట్ షుడ్ బి కవర్డ్ ఇన్ ఇన్సూరెన్స్. ఒక్క చిన్న లాస్ అయినా కూడా హీ హాస్ టు బి పేడ్ హ్యూజ్ అమౌంట్. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ గెటింగ్ కొలాబరేటెడ్. సో క్లినికల్ ట్రయల్స్ వల్ల వాళ్ళకి గ్రోత్ వస్తుంది. రెండోది ఏంటి, కొరియర్స్. ఒక చోట క్లినికల్ ట్రయల్ చేయడం లేదు, డిఫరెంట్ లొకేషన్లో చేయాలి. బట్ వెన్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద మెడిసిన్ ఇట్ ఈస్ డిఫరెంట్. కంట్రోల్డ్ టెంపరేచర్ ఉండాలి, కంట్రోల్డ్ మాయిశ్చర్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ నాట్ బి ట్వీక్డ్. చాలా కేర్ఫుల్గా మెడిసిన్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటు, దానికి మళ్ళీ కొరియర్ సర్వీసెస్ కావాలి. సో దానికి మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ వాళ్ళు కొలాబరేట్ అవుతారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది. సో మీరు ఎలా అయితే ల్యాబ్ టెస్టింగ్, పర్టికులర్ టెంపరేచర్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అంటున్నారు, ఈవెన్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ హూఎవర్ ఆర్ యూజింగ్ ఫ్రమ్ ది డిఫరెంట్ కంట్రీ,
డిఫరెంట్ టెంపరేచర్ జోన్స్. సో అవన్నీ కూడా మీ స్టూడెంట్స్కి నేర్పిస్తారా? బికాజ్ తెల్లోళ్ళకి ఒకలాగా, బికాజ్ మెలనిన్ కంటెంట్ ఇస్ డిఫరెంట్ ఫర్ దెమ్ అండ్ వెన్ వి కంపేర్ టు అస్. సో ఆఫ్రికన్స్కి ఒకలాగా. సో దీస్ థింగ్స్ విల్ బి టాట్ దెమ్. ద బేసిక్ అజెండా మీరు ఎప్పుడైతే చూసారో క్లినికల్ రీసెర్చ్ అనేది మా ఆబ్జెక్టివే బయాస్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎవ్రీ వన్ బికాస్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. So either it is white or a black or you are Asian or Australian or whatever it is, drug efficacy will be different. ఓకే. సో ఎప్పుడైతే మేము వాళ్ళ మీద డ్రగ్ ఇస్తామో ఆ డేటాను మేము సపరేట్గా తీసుకెళ్ళి అనాలిసిస్ చేస్తాం. ఓకే. ఎవరిలో ఎంత ఎఫికసీ ఉంది, ఎవరిలో ఎంత సేఫ్టీ ఉంది, ఏ ఏజ్ గ్రూపు, ఏ జెండర్ గ్రూప్కి, ఏ కేటగిరీ వాళ్ళకి ఏ ఎఫికసీ ఇస్తుంది, దాన్ని బేస్ చేసి మేము డ్రగ్ లేబుల్ ప్రిపేర్ చేస్తాం. ఫర్ బ్లాక్ పాపులేషన్ ఇంత డ్రగ్ ఇవ్వండి, ఫర్ వైట్ పాపులేషన్ ఇంత ఇవ్వండి. అండ్ ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఒక్కసారి టెస్ట్ చేసిన వెంటనే డేటా వస్తుందంటే అబద్ధం. మళ్ళీ మార్కెట్లోకి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం డేటా తీసుకుంటూనే ఉంటాం. సో దాన్ని రియల్ వరల్డ్ స్టడీస్ అంటాం. మళ్ళీ ఇది ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ పర్సన్ టు ఐడెంటిఫై ద రీసెర్చ్ ఈజ్ డాక్టర్, బెడ్ సైడ్ పేషెంట్. పేషెంట్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కెన్ టేక్ అవర్ వర్క్స్ అని చెప్తున్నారు కదా చాలామంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ పేషెంట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ బాడీ, ఎవ్రీ సిస్టమ్, ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ డ్రగ్ క్యాన్ గివ్ ఎట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్. అందుకనే మేము ఏమో మాట్లాడతాం ప్రెసిషన్ మెడిసిన్, ఇండివిజువల్ బేస్డ్ మెడిసిన్ ట్రీట్మెంట్. ఒక పేషెంట్కి ఒక డ్రగ్ ఇవ్వాలంటే ఎంత డోస్లో ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్లో ఇవ్వాలి, దేంతో ఇవ్వాలి, ఏ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్తో, ఎవ్రీథింగ్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రెసిషన్ మెడిసిన్. ఆ రీసెర్చ్ కూడా మేము నేర్పిస్తాం. దట్స్ వాట్ ఈస్ ఫ్యూచర్. క్లినోసాల్ అనేది దాన్నే మనం ఎంకరేజ్ చేస్తాం. అండ్ ఐవ్ సీన్ లైక్ కొందరిని చూసాను, లైక్ కాంబినేషన్స్ ఆఫ్ మెడిసిన్స్ might harm or become poisonous also. So even that kind they will have a good knowledge on it. Yes. మేము ఎప్పుడైతే మేము ఒక టెస్టింగ్ అనే వర్డ్ ఉంటుందో మనం ఆలోచించేది ఏంటంటే ఒక సేఫ్టీ అంటున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ టేకింగ్ కాంబినేషనల్ మెడిసిన్. అండ్ ఒక మెడిసిన్ టు మెడిసిన్ డ్రగ్ ఇంట్రాక్షన్ గురించి మాత్రమే కాకుండా డ్రగ్ ఫుడ్ ఇంట్రాక్షన్. సో కొన్ని డ్రగ్స్ కొన్ని ఫుడ్స్తో తీసుకోకూడదు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ యాంటీహిస్టమైన్స్ ఉన్నాయి. యాంటీహిస్టమైన్స్ తీసుకున్నారు అండ్ యు ఆర్ ఎ ప్రోన్ ఆల్కహాలిక్ అండ్ యూ హ్యావ్ టేకెన్ అలాంగ్ విత్ యువర్ యాంటీహిస్టమైన్స్. సో యాంటీహిస్టమైన్ గివ్స్ సెడేషన్, ఆల్కహాల్ ఆల్సో గివ్స్ సెడేషన్. సో అది రెండు ఏమవుతుంది అంటే వీ విల్ గో ఇన్ టు డీప్ స్లీప్, అంటే చచ్చిపోవడం. సో నేను ఏమంటున్నానంటే డ్రగ్ ఇంట్రాక్షన్ ఒక స్టోరీ, డ్రగ్ ఫుడ్ ఇంట్రాక్షన్ ఒక స్టోరీ, సో రేషనల్ యూజ్ ఆఫ్ మెడిసిన్ ఒక స్టోరీ. ఒక మెడిసిన్ అన్నప్పుడు మీరు ఒక పారాసిటమాల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. డోస్ ఇంపార్టెంట్, డోసేజ్ ఎన్నిసార్లు తీసుకోవాలి ఇంపార్టెంట్, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఫుడ్ తీసుకున్న తర్వాత మెడికల్ హిస్టరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నాడు, వాడికి లివర్ బాగాలేదు, హెప్టోటాక్సిటీ అయింది, లివర్ బాగాలేదు. ఇప్పుడు వాడు పారాసిటమాల్ ఇచ్చారంటే చచ్చిపోతారు. పారాసిటమాల్ గెట్ మెటబలైజ్డ్ ఇన్ హెపటైటిస్ ఆర్ లివర్. వాడికి లివరే సరిగ్గా లేనప్పుడు మెటబలైజ్ అవ్వదు అండ్ ఇట్ గెట్స్ పాయిజనస్. సో ఇవన్నీ రీసెర్చ్ మేము చేస్తాం. చేసి మేము అప్రాప్రియేట్గా ఈ మెడిసిన్ ఈ డ్రగ్తో, ఈ మెడిసిన్ ఈ ఫుడ్తో ఇలాగా తీసుకోండి, ఇలా తీసుకోకండి, డూస్ అండ్ డోంట్స్, ప్రికాషనరీ మెజర్స్ and prohibited medications and prohibited food and what dose, what dosage, what route of administration, how many times and duration. So ikkada problem entante patients ki mottham knowledge undadam kashtam. So doctor will understand the whole knowledge based on the research which we do. We do lot of research about the medicines or devices. For example, devices తీసుకున్నా కూడా ఒక డివైస్ అప్రోప్రియేట్ రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, వెయిట్ ఈస్ బిన్ స్టోర్డ్ అండ్ ద వే యూ హ్యావ్ యూజ్డ్. యూ షుడ్ టేక్ ఏ అర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్. అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆల్కహాల్ తాగేసి రాత్రి ఒక యూరిన్ శాంపుల్, వాడికి అర్థం అవ్వట్లేదు. అర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ గివ్స్ ఎ డిఫరెంట్ రిజల్ట్.
ఈవెన్ డయాబెటిక్ కూడా ఏమవుతుందంటే ఆడికి ఇప్పుడు రేపు పొద్దున్న శాంపుల్ ఇవ్వాలి, వాడు రాత్రి మంచిగా మటన్ బిర్యానీ తినేస్తాడు, తినేసిన తర్వాత పొద్దున్నే 6ంటికి శాంపుల్ ఇస్తాడు. ఆబ్వియస్లీ ఇట్ విల్ షో డయాబెటిక్ రిజల్ట్. ద ఫుడ్ ఈజ్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ. సో ఈ రీసెర్చ్ అన్నీ మేము యంగ్స్టర్స్ నేర్పించి వాళ్ళకి ఆపర్చునిటీస్ చూపించి వాళ్ళు జాబ్కి వచ్చి దీని తర్వాత ఫ్యూచరిస్టిక్ జనరేషన్లో ఏ విధంగా మా న్యూ డ్రగ్స్ ఎలా తీసుకురావాలి, మా ట్రీట్మెంట్స్ ఎలా ప్లాన్ చేయాలి, తర్వాత మా డ్రగ్ తీసుకెళ్ళి ఈ డాక్టర్స్కి ఇస్తాం, ఈ డాక్టర్స్ తీసుకెళ్ళి మళ్ళీ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ పేషెంట్స్ మీద టెస్ట్ చేసి మళ్ళీ ఆ డేటా తీసుకొచ్చి మాకు మేము అనాలిసిస్ పంపించి ఏ అయితే ప్రాబ్లం ఉందో ఆ డిసీజ్నే ఫోకస్ చేస్తాం. సో ఫ్యూచర్ ఈజ్ ఆన్ డయాబెటీస్ అండ్ ఒబెసిటీ అండ్ క్యాన్సర్. సో క్యాన్సర్లో మల్టిపుల్ మెడికేషన్స్ అండ్ మల్టిపుల్ రీసెర్చ్ చేస్తున్నాం. అండ్ క్యాన్సర్లో చాలా ప్రాబ్లమాటిక్ జోన్ ఏంటంటే ఎఫికసీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎఫికసీ అంటే ఏమనుకున్నాం, క్యాన్సర్ వస్తే పేషెంట్ ఎన్ని రోజులు బతుకున్నాడు మీ డ్రగ్ తీసుకొని, సర్వైవల్ స్టేటస్ అని చూస్తాం. ఇప్పుడు మనం ట్యూమర్ అసెస్మెంట్స్ చేస్తున్నాము, స్కాన్స్ చేసుకుంటున్నాము, ట్యూమర్ గ్రోత్ అవుతుందా తక్కువ అవుతుందా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పేషెంట్, అంటే పేషెంట్ హ్యాపీగా ఉన్నాడా లేదా, మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా సర్వైవల్ హ్యాపీగా ఉందా లేదా, లేకుంటే బెడ్ రిడన్ అయిపోయారా. సో ఇవన్నీ డేటాస్ తీసుకొని ఎఫికసీని కన్సిడర్ చేస్తాం. సో ఇవన్నీ నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి ప్రకారం నేర్చుకున్నారంటే ఆపర్చునిటీస్ కానీ జాబ్స్ కానీ చాలా ఎక్కువ. సార్ నా పర్సనల్ క్వశ్చన్స్ ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. యాక్చువల్లీ క్యాన్సర్కి రిలేటెడ్ నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా పేరెంట్స్ ఇద్దరికి కూడా క్యాన్సర్. సో దానికి సంబంధించి ఇప్పటిదాకా కీమోథెరపీ లాంటివి కాకుండా మెడిసిన్స్తో తగ్గేది అలాంటివి ఏమి? ఎస్, వీఆర్ డూయింగ్ రీసెర్చ్. మీరు ఒకవేళ దీని గురించి ఎక్కువ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీ హ్యావ్ రిజిస్ట్రీస్, ట్రయల్ రిజిస్ట్రీస్ ఉన్నాయి, క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీస్ విచ్ ఇస్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ as USFDA. clinicaltrial.gov అని USFDA వాళ్ళు ఒక రిజిస్ట్రీ ఉంటుంది, ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇండియా వాళ్ళకి CTRI.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మీకు సంబంధించిన క్యాన్సర్ ఏదైతే మీకు సంబంధించిన క్యాన్సర్ ఉందో దాని మీద సెర్చ్ చేస్తే దాని యొక్క మెడిసిన్స్ ఎవరు రీసెర్చ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ రీసెర్చ్ చేస్తున్నారు అనేది కూడా యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ న్యూయర్ మెడికేషన్స్ వస్తున్నాయి. దేర్ ఆర్ సో మెనీ మెడికేషన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ which might change the entire problem. I think very recently I have seen one company who came up and said that 90% of patients are getting treatment with cancer. So and without chemotherapy or radiotherapy. Chemotherapy the problem ఏంటంటే you have a lot of pain to undergo with lot of hair loss. అందుకని చాలా మంది కీమోథెరపీ కూడా వెళ్ళకుండా that's a painful point అని, but we are getting new treatments. Clinical trials మే చేస్తాం, we are doing clinical trials. One more time round and round circle ఏంటి అంటే ఎంత మనం రీసెర్చ్ చేస్తున్నాం, ఎన్ని మెడిసిన్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాము, ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి. చెయ్యండి సార్. చాలా యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, ఎందుకంటే నాకు తెలిసి చాలామంది సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే జస్ట్ స్టాప్ డి ఫామ్ కానీ బీ ఫామ్ కానీ MBBS కానీ అక్కడి వరకే ఆగిపోతున్నారు. ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటిది ఒకటి బయటికి వచ్చింది, మనం వెళ్ళాలి ఇందులోకి. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ టైంలో చాలా మీలాంటి కోర్సెస్ వలన చాలా యూజ్ అయింది, అందుకని ఆ కైండ్ ఆఫ్ మెడిసిన్ చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇంకా సో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఎస్పెషల్లీ చాలా బ్రిలియంట్గా ఎవరైతే ఇంకా స్కోప్ పెరగాలి అనుకునే వాళ్ళందరూ మీ దానికి జాయిన్ అయితే నిజంగా చాలా యూజ్ ఉంటుంది. మాలాంటి వాళ్ళకి ఈవెన్ కాస్మెటిక్ కి రిలేటెడ్ కూడా ఐ ఫీల్ లైక్ వెరీ బ్లెస్డ్. మీ దాంట్లో చదువుకోవడం అనేది ఇట్స్ లైక్ చిన్న విషయం కాదు. అల్టిమేట్లీ ఒక మెడిసిన్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ మార్కెట్లోకి వచ్చినప్పుడు we feel happy that we have worked on that. That's why. So because at somewhere patient is taking our drug which is being tested on human beings, and we need to encourage people to know more about clinical research, to know more about clinical trials and the different fields of clinical research గురించి ఎక్కువ తెలుసుకుంటే. వెరీ నైస్ సార్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు అండర్స్టాండ్. యాక్చువల్గా నాకు కూడా తెలియదు బికాస్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంటూ ద సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్. బట్ సీరియస్లీ ఐ హావ్ కమ్ టు నో అ లాట్ ఫ్రమ్ యూ టుడే. ఐ ఫీల్ లైక్ నాకు కూడా ఇప్పుడు జాయిన్ అయిపోతే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎలా సార్ ఏదైనా ఒక ఆప్షన్ చూడండి. ఐఎమ్ రియలీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్.
కాకపోతే మీరు అన్నట్టుగా అవేర్నెస్ రావాలి యాక్చువల్గా స్టూడెంట్స్కి. సో ఇలాంటి ఒకటి ఉంది మనం నేర్చుకోవాలి అని చెప్పేసి, ఎందుకంటే వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ బెనిఫిటెడ్, ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. ఐ థింక్ దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఫర్ యంగ్స్టర్స్. క్లినికల్ రీసెర్చ్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోవచ్చు. ఐదర్ ఇన్ క్లినికల్ ఆపరేషన్స్ కానీ, సిడిఎం కానీ, ఫార్మకోవిజిలెన్స్ కానీ, మెడికల్ రైటింగ్ కానీ, ఎన్ని డీటెయిల్స్ చెప్పుకుంటాం, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే మనకి యూట్యూబ్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్, లింక్డ్ఇన్ లైవ్ చేస్తుంటాము టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ యంగ్స్టర్స్. అవేర్నెస్ లేకపోవడం ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే కెరియర్ పరంగా స్టూడెంట్స్ కొద్దిగా సీరియస్గా ఉండాలి. సీరియస్గా ఉంటే దే కెన్ గ్రో ఇన్ దేర్ లైఫ్. తప్పకుండా సార్, ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు తెలిసి చాలా మందికి తెలుస్తుంది దీని గురించి. ఈవెన్ ఐ విల్ ప్రమోట్ పర్సనలీ బికాస్ ఐ నో ద సిచ్యువేషన్. సో ఐ ఫీల్ లైక్ వెరీ హ్యాపీ టు ఇంటర్వ్యూ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. మేడం లాస్ట్ మీది క్లోజ్ మీరు అదే ఎండింగ్ అదే వద్దులేండి, మేడం అదే నెక్స్ట్ వీక్ కూడా పెట్టుకుందాం. అది ఆఫ్ చేసి మేడం ఎండింగ్ ఉంటుంది కదా, ఇప్పటికి చాలా బాగా జరిగింది. సార్ పేరు చెప్పి ఒక ఎండింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు దాకా సార్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని థ్యాంక్ యూ అని చెప్పి తర్వాత మీరు సైనింగ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు మీ పేరు అది ఈ ప్లేస్ లో కాకుండా కొంచెం వేరే ప్లేస్ లోకి వెళ్దామా? ఇక్కడే సైనింగ్ ఆఫ్ అని ఇక్కడే తీసుకున్నాం. అది ఫ్రేమ్ ఎందుకంటే సార్ది కొంచెం హాఫ్ బాడీ కూడా వస్తుంది నన్ను అంటే అయిపోయిందని. ఇప్పుడు వేరే చోట తీసుకుంటే వీడియో అది ఇంటర్వ్యూ వీడియో అనిపిదు మళ్ళీ. ఇక్కడే తీసుకోండి. ఒక్క సెకండ్ మేడం, ఏం చెప్పమంటారు? అదే ఫస్ట్ ఇప్పుడు దాకా సార్ని ఇంటర్వ్యూ తీసుకున్నాము అని చెప్పి. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇవాళ మనం యంగ్ అండ్ డైనమిక్ ముజీబ్ గారితో తెలుసుకున్నాము క్లినికల్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దానిలోకి లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, డాక్టర్స్ ఎలా రావచ్చు, క్లినికల్ రీసెర్చ్ అదే మనదే ఎందులో 9 టీవీ భారత్ సమ్మరీ రిపోర్ట్ లాగా 9 టీవీ భారత్ అంటే ఛానల్ పేరు 9 టీవీ భారత్ లో వస్తుంది. 9 టీవీ భారత్ ఆ ఛానల్ పేరు రావాలి, ఫస్ట్ సార్ పేరు, తర్వాత ఛానల్ పేరు. అయితే ఆగో మేడం ఫస్ట్ రాసుకోండి, పర్లేదు. లేదు ఐ హావ్ టు. ఒక నిమిషం. सबे कौन मम्मी नो आए थे? अम्मी ఛానల్ పేరు తర్వాత మీ పేరు. दोनों चार कौन आते? कौन के बच्चे आए थे? ये ना मलेश के सगे मलेश के सके आए थे. उसके जो बच्चे हां बैठ के है जब से లేదంటే లాస్ట్ కి సైనింగ్ అప్ కాకుండా మళ్ళీ కలుద్దామని చెప్పండి क्या మేడం. चल रहा है? वो लोग भी समझे थे क्या तो भी करने के बेटा. 9 టీవీ భారత్ నేను అవసరం లేదుగా. 9 చిన్న నేను అవసరం లేదు కదా. 9 ఏనా? 9 కాదు నేను అవసరం లేదుగా. భారత్ సార్ మీ బాడీ అవసరం సార్, మీ చెయ్యి మీ బాడీ అంటే అవసరం. అంటే మేడం కాదు నా గురించి ఎన్ని తెలిసి యశు కాంగే మమ్మా पक्का है మమ్మీ కే సాత్ చల్ గయా. 9 టీవీ భారత్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. సార్కి ఇంకేం సార్ అని చెప్తాను. సార్ అయిపోయింది కదా ఇంటర్వ్యూ, థ్యాంక్ యూ సార్ అని చెప్పి సార్ పేరు చెప్పండి. సార్ పేరు చెప్పిన తర్వాత 9 టీవీ భారత్ ప్రేక్షకులకి అదే ఉంటారు కదా మేడం, సంథింగ్ లాస్ట్ టైం చెప్తారు కదా, థాంక్యూ సార్ ఫర్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు స్పాంటేనియస్గా చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి నేను మీతో కూర్చుంటాను ముందే, కొన్ని క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసేసుకొని. కానీ ఇది న్యాచురల్గా వచ్చింది, న్యాచురల్గా బలిసింది, బల్లి న్యాచురల్గా వచ్చింది. ఎక్కడ కూడా అసలు పేపర్ తీయలేదు. నెక్స్ట్ సెషన్ కూడా నేను చెప్తాను. సెంటెన్స్ రావట్లేదు చెప్పడానికి, నాకు అది రావట్లేదు. स्टार्टिंग है ఎండింగ్ ఇది एंडिंग है ఎండింగ్ థ్యాంక్ యూ అని చెప్పి సార్కి సార్ పేరు చెప్తారు. తర్వాత ఈ ఛానల్ వస్తుందని ఒక్క నిమిషం ఆగు, నేను రాసుకుంటున్నాను. సెంటెన్స్ రావట్లేదు నాకు చెప్పడానికి. అది శిశు కాంగే మమ్మా सर डायरेक्ट మీ యూట్యూబ్ ఛానల్ కూడా లైవ్ ఇచ్చిన సార్ నేను. yes sir అది లైవ్ నడుస్తుంది సార్, అది డైరెక్ట్ లైవ్ చల్ रहा है. अरे बस अरे भाई This is the information regarding the clinical research. Yeah, clinical research and their career scopes for life sciences, pharmacy and medical background students. And their career opportunities. यूट्यूब लाइव వచ్చిందా ఇది? ఎవరి దాంట్లో? మీ దాంట్లో క్లినోసాల్లోనా? మీరు उसमें క్లినోసాల్ లాగిన్ అయ్యానా? నేను ఇప్పుడే చేసా సార్. నేను అవునా, మీరు లాగిన్ చేసి ఇచ్చిరా? లాగిన్ చేసి ఇక లైవ్ పెట్టించిన అన్నమాట. దాంట్లో కూడా వస్తుంది, ఫుటేజ్ వస్తుంది మనకి. ఏడ దొరికిరబ్బా నన్ను ఫేమస్ చేయడంలో అందరు కలిసి. ఫోన్ తీసుకుందాం అనుకున్నా, కంటిన్యూ
మేడం ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్ ఇద్దాం లైవ్ ఇచ్చేస్తుంటాయి. కాదు నీకు విషయం తెలియదు మేడం ఒకసారి సెంటెన్స్ అది ఏమనుకున్నారు చెప్తారా? ఒకటే సార్ ఏది నన్ను ఫేమస్ చేయడం అలా నా పని అయిపోతుండను ఒకటి. నువ్వేం వినడం లేదు, నువ్వేం వినడం లేదు. Thank you Mujib sir for giving us such valuable information. ఓకే Clinical research. ఎడుకో పోతే మళ్ళీ మనం ఎత్తుకోలేక సావాలప్పా. Career అమ్మాయి opportunities for the ఎడిపోయింది. life sciences and science. మా మమ్మీ వాళ్ళతో వెళ్ళిందా ఏంది? లైఫ్ సైన్సెస్ కాకుండా ఇంకేంటండి? సార్ ఫోన్ మాట్లాడితే వెళ్ళింది సార్ ఇది. సార్ చెప్పండి. నేను కూర్చోాలా? లైఫ్ సైన్సెస్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండా? మేడం సార్ అదేదో చెప్తున్నారు మేడం. లైఫ్ సైన్సెస్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. yes. Medical కెరియర్ లైఫ్ Career సైన్సెస్ opportunities. ఫార్మసీ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఆఫ్ లైఫ్ సైన్సెస్, ఫార్మసీ ఈ పోస్టర్ లో ఫోటో తీసుకున్నావా? తీసుకోలేదు ఫస్ట్ ఈ వీడియో అయిపోవాలి నాకు. అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే మేడం. అండ్ ఇప్పుడు చెప్పు నీ ఏది ఛానల్? 90 భారత్ అదే ఎట్లా చెప్తారా అని డైరెక్ట్ గా 90 భారత్ కాకుండా కొద్దిగా యాడ్ చేయాలి కదా, అది యాడ్ 90 చేయాలి. భారత్ అనేసేనా? కొద్దిగా సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అది వద్దు మేడం, అది అయిపోయింది కదా ఇంటర్వ్యూ. 90 భారత్ ఛానల్ పేరు రావాలా కానీ సెంటెన్స్ కావాలా దానికి? ఏమొస్తుంది? ఏమొస్తుంది మేడం? వస్తుంది సెంటెన్స్ చెప్పన్నా అంటే నువ్వు ఏమొస్తుంది? ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. 90 భారత్. అట్లయితే ఇదే బెటర్ మేడం. అది లాస్ట్ చెప్పింది అన్న చెప్పాడు కదా, లాస్ట్ చెప్పింది. ఇదంతా అయిన తర్వాత మీరు చెప్పండి మీ ఇంటర్వ్యూ ఎవరు, మీ పేరు అదంతా. నా పేరా? మరి నా పేరు ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పాను మేడం, ఎండింగ్ కూడా సైనింగ్ ఆఫ్ తీసుకోవడానికి కూడా సరే చెప్పేసి తర్వాత ఓకే. నేను అడిగేది ఏంటంటే 90 భారత్ కి ఎట్లా చెప్పాలి అని. అదే సారీ నెక్స్ట్ టైం నుంచి చిన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ 90 భారత్ నేను కూడా చెప్పాలి. మన ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం కదా, 90 భారత్ లోనే వస్తాయి కదా అవి. అవి దాంట్లో అవి కూడా మనం సార్ అది ఇంటర్వ్యూ అయితే అది ఇట్లాంటి ప్రొఫెషన్ అది అవును సార్, అది కూడా ఇట్లాంటి ఇంటర్వ్యూ. అవును సార్ మర్చిపోయాను. అది మూడు కమెంట్ అవుతున్నాయి కదా, ఏ ఇంటర్వ్యూ దేనికి చెప్తున్నా. నెక్స్ట్ టైం నుంచి నా మైండ్ సెట్ రెడీ అయింది. ఇది బాగా యూజ్ అయిందండి మనకు. ఇది మీ శరత్ గారు భలే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది ఫస్ట్ ఇది రిలీజ్ చేసినాక దీని తర్వాత అవి చేయండి, ఫస్ట్ ఇది చేయండి, తర్వాత ఈ ఫోటోలన్నీ పంపించారంటే శరత్ గారు భలే హ్యాపీ ఫీల్ అవుతారు. నైట్ పబ్కి రమ్మనండి, జెల్సీ ఫీల్ అవుతారు సార్. నైట్ పబ్కి రమ్మనండి, నైట్ పబ్కి రమ్మనండి, అప్పుడే వస్తారని చెప్పండి. లేకపోతే ఇంటర్వ్యూలు చేసుకోరు ఇక. ఎందుకు ఎందుకు కొంచెం సిగ్గు ఎక్కువ అండి. మేడం రెడీనా? ఒక్క నిమిషం. Thank you Mujib sir for giving a valuable information on clinical research. So career opportunities for all the students who have the medical background, pharmacy and the even MBBS students కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. తీసావా ఇది? లేదు మేడం మీరు ఇంకా చెప్పండి రెడీనా అంటే చెప్పిన తర్వాత ఫీల్ అవుతుంది. చెప్పలేదు. టేక్ తీసుకుంటాం. టేక్ రెడీనా మేడం? టేక్ రెడీనా? రెడీ. రోలింగ్ and action. Thank you Mujib sir for giving such a valuable information on clinical research and chala mandiki like opportunities for the sorry this has gone. Yes madam. ఇది క్లైమాక్స్ మేడం, సార్ అయిపోయింది అంతా. భలే ఉన్నారు. ఇప్పుడు నేను ఎంత కూల్ గా ఆన్సర్ చెప్పా చూస్తారుగా మేడం. ఇది మాత్రం ఎక్కువ కెమెరా ఫేర్ సార్ది కొద్దిగా తక్కువ, ఎందుకంటే ఎండింగ్ కదా మేడం కొద్దిగా. అలాంటప్పుడు ఇక్కడ దగ్గరగా రా. ఇంకా లేదు మేడం ఇక్కడ జూమ్ అవుతుంది. మిమ్మల్ని ఉన్నాం, నేను సార్ని కట్ చేస్తా. మేడం తీసుకెళ్ళండి అబ్బా, నేను రాలేండి అబ్బా. బాగుంది. నువ్వు 2 షాట్స్ నుంచి సింగిల్ షాట్ రా. అట్లే అదే ట్రై చేస్తున్నా, అప్పుడు మిస్ అయింది అంతే. 2 షాట్స్ ఇన్ఫ్లుయెన్సరా మీరు ఇన్స్టాగ్రామ్? అవునా? ఓ అవునా? మేడం ఫాలోయింగ్ అవునా? మేడం ఫాలోవర్స్ అందరూ మేడం ఏంది ఇంటర్వ్యూ మీరు ఇంకేదో చేస్తారు అనుకుంటా. ఏంది అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇంకేందో అంటే ఏంది? నేను మధ్యలో ఆపకూడదు అనుకున్నా, లేకపోతే మీ ఫోన్ కూడా తీసుకుని మీ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టేటోని. ఇప్పుడు కూడా పెట్టచ్చు దాన్ని. పెడతాను, తీసి అయిపోయింది కదా మేడం. అదే నేను ఇంకా అయిపోయింది కదా. అదే లేదు ఇన్స్టాగ్రామ్ ఏంటి చాలా మంది ఉంటారు మీకు ఫాలోవర్స్? జస్ట్ 1 lakh చేంజ్ అంతే. 1 lakh వారు నాయన ఈ అమ్మాయి ఫేమస్ గా నన్ను కూడా ఫేమస్ చేస్తున్నారు. మేడం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుంటే బాగుండదు అనిపించేది. నెక్స్ట్ ఇంకా ఒక 4-5 ఇంటర్వ్యూలు కావాలి మనకు. ఇదే స్టార్ట్ మనకు. కంటిన్యూ సార్ ఎవ్రీ వీక్ మనకు పనే లేదు, వచ్చేయడమే. సాటర్డే వచ్చేయడమే, బిర్యానీ చేసుకోవడం తినడం. అక్కడ చూడు, అక్కడ ఏం బిర్యానీ పెడతారా? నేను రైస్ తినానుగా. ఎందుకు
అదేంటి డైటింగ్ అబ్బా ఊకోండి డైటింగ్ లేదు 4 రోజుల నుంచి వీళ్ళకి బిర్యానీ తినిపిస్తున్నా సార్ ఊకోండి సరిగ్గా వదిలేండి సార్ అంటాడు. కాదు 4 రోజుల నుంచి వీళ్ళకి ఏమైంది తెలుసా, ఓ రోజు గుల్బర్గా బిర్యానీ, ఒక రోజు హైదరాబాద్ బిర్యానీ, 4 రోజుల నుంచి నాతోనే ఉన్నారు. నో బిర్యానీ. ఇక నాతో ఉంటే ఏమైంది తెలుసా, బిర్యానీ డ్రమ్లాగా అయిపోవడం కంపల్సరీ. ఎందుకంటే మా ప్రేమతో చచ్చిపోతాను జనాలు. అందుకే ఉండను. రోటీ తెప్పిస్తా. ఓకే, రోటీ విత్ చికెన్, అంతే. కడాయి చికెన్. समीर अपना तुम्हारा फोटो शूट का क्या हुआ, कपड़े ला लिए रेडी? लंच कर लेंगे ना 2:30 Location हो से ఓకేనా? लंच मंगाना पड़ता Ready? पापा, చూసుకో. जाके लाना पड़ता कहाँ से वहाँ से ताज कहीं से भी ఓకే మేడం. నా ఎక్కడ లొకేషన్ మన ఫామ్ హౌస్ లోనే ఇక్కడేనా? फार्म हाउस नहीं नहीं सामने वाले फार्म हाउस से बात कर रहे हैं. कौन? सामने वाला फार्म हाउस है ना, हाँ उससे बात कर तुम बोले हमें. उसका बहुत अच्छा है लोकेशन. ऐसा हाँ నా సార్ వద్దు, మనం వెళ్దాం. ఓకే మేడం రెడీనా? అండ్ 2 షాట్స్ రోలింగ్ నుంచి సింగిల్ షాట్ తీసుకో. రోలింగ్ అండ్ యాక్షన్ మేడం. Thank you, Mujib sir, for giving such a valuable information on clinical research and the career opportunities for the life sciences students కానీ మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎంబీబీఎస్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఇలాంటి కోర్స్ కనుక నేర్చుకుంటే ఎంతమందికి యూజ్ ఉంటుంది, మన కంట్రీలో మొత్తం మన గ్లోబల్గా ఎంత యూజ్ ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారు. చెప్పాలంటే నేను కూడా చెప్తున్నాను కదా, నాకు కూడా జాయిన్ అవ్వాలని ఉంది. సో సచ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఈవెన్ పే స్కేల్స్ కూడా చాలా బాగున్నాయి, ల్యాక్స్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి. సో మన ఛానల్ బాబు, ఏ ఛానల్ బాబు? 90 మన ఛానల్ కానీ స్టార్ట్ చేయండి. ఏంటది? మన ఛానల్ 90 భారత్. 9TV భారత్లో ఇది టెలికాస్ట్ వన్ అవుతుంది. సెకండ్ మేడం. చెప్పండి మేడం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే సైనింగ్. 9TV ఛానల్లో ఇది వన్ సెకండ్. సబ్స్క్రైబ్. 9TV ఛానల్లో ఇది టెలికాస్ట్ అవుతుంది. 9TV భారత్. 9TV భారత్ 9TV భారత్లో ఇది టెలికాస్ట్ అవుతుందండి. ఇంటర్వ్యూ మొత్తము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, తప్పకుండా చూడండి. నీది సైనింగ్ ఆఫ్ చెప్తాను. పర్లేదా? ఏ ఓకే వద్దబ్బా, ఓకే నా ఓకే. పేరు ఎందుకు? పర్లేదు సార్ పర్లేదు. ఇప్పుడు మనం వెళ్తున్నాం మనము ఈ ఫీల్డ్ లోకి. మేడం నెక్స్ట్ బిజినెస్ నాది ఉంది కదా, స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ కూడా చెప్తారా సైన్ ఆఫ్ అని చెప్పి ఒక నా స్టైల్. పేరు తాక్ష్వి. మేడం? ఇదే మేడం వద్దనేది. ఇప్పుడు చెప్పండి మేడం. అది రోలింగ్ యాక్షన్. 9TV భారత్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు తాక్ష్వి, తప్పకుండా చూడండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అది గడ్డి అదలే. సరే ఇప్పుడు పోస్టర్ ఏం తమ్లైన్ సార్ అట్లే కూర్చోండి మేడం. Thumbnail కదా, తమ్లైన్ అది చాలా ఇంపార్టెంట్. फोटो ले ले समीर, वीडियो ना खोले. లైవ్ ఆఫ్ చేసి లైవ్ ఆఫ్ Thumbnail చేసి. లో ఆయన ఒక్కరే ఉంటే కష్టం. మేడం ఇద్దరు